ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం అనారోగ్యంతో చెన్నైలో తన స్వగృహంలో కన్నుమూశారు. ఇటీవలే కేంద్రం ఆమెకు 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్తో గౌరవించింది. ఆ అవార్డు స్వీకరించకముందే వాణి జయరాం కన్నుమూయడం విషాదకరం. అయితే ఇంట్లో పనిమనిషి వచ్చి డోర్ తెరవకపోవడంతో సమీపంలోని వ్యక్తుల మరియు పోలీసుల సహాయంతో డోర్లు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే ఆమె ఇంట్లో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో ఉండడంతో హుటాహుటిన సమీపంలో హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారా, లేకపోతే కింద పడి చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది. ఆమె నుదురు, తలపై ఎవరో బలంగా కొట్టినట్టు గాయాలున్నాయి. ఇక గాయని వాణి జయరాం అనుమానాస్పద మృతి అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వయస్సు 78 ఏళ్లు. ఆమె మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వాణి జయరాం విషయానికొస్తే అటు దక్షిణాది 4 భాషలతో పాటు హిందీ భాషలో తన సుమధుర గానంతో అలరించింది. ఉత్తమ గాయనిగా 3 జాతీయ అవార్డులందుకున్నారు. ఆమె సినీ ప్రస్థానం విషయానికొస్తే తెలుగు పాటకు పల్లకి ఆమె గాత్రం. ఆమె గాత్రంలో అందమైన, అద్భుతమైన పాటలెన్నో ప్రాణం పోసుకున్నాయి. ఆమె పాట సమ్మోహనపరుస్తుంది, పరవశింపజేస్తుంది. ఒక్కసారి వింటే తృప్తి కలగదు. మళ్లీ మళ్లీ అదే పాట వినాలనిపిస్తుంది. కోయిల కూసినట్టు, గలగలా గోదావరి పరుగులు పెట్టినట్టు, గంగమ్మ ఉరకలెత్తి వచ్చినట్టు ఆమె పాట అనేక భావాలను మోసుకొస్తుంది. తన గానామృతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన గాత్రం వాణి జయరాం సొంతం. వాణి జయరాం తెలుగు సహా దాదాపు 19 భాషల్లో పాటలు పాడారు. 1945 నవంబర్ 30న తమిళనాడులో వేల్లూరులో పుట్టిన వాణి జయరాం తల్లి ద్వారా తెలుగు నేర్చుకున్నారు. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు కళైవాణి. 6 అక్కా చెల్లెలలో ఆమె 5వ సంతానం. తన 8వ ఏటనే సంగీత కచేరీ నిర్వహించిన వాణి జయరాం ముత్తుస్వామి దీక్షితుల కీర్తనల ఆలాపనలో బాగా పాపులర్ అయింది. వాణి సాహిత్యంలోని లాలిత్యాన్ని, పాటలోని భావాన్ని ఒడిసిపట్టి అలవోకగా ఆలపించడం వాణి జయరాం సొంతం. వాణి జయరాం తల్లిగారు ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగరామానుజ అయ్యంగారి శిష్యురాలు. ఆమె కర్నూలులో పుట్టి పెరిగారు. ఆ కారణంగానే వాణి జయరాంకు తెలుగు మీద మంచి పట్టు వచ్చింది. అంతేకాదు సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కావడం వల్ల చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. 8వ ఏటనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడి అబ్బురపరిచిన బాల మేధావి. 1970లో మొదటిసారిగా సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా అరంగేట్రం చేశారు. గుడ్డి సినిమాలో పాడిన బోల్ రే పపీహారా వాణి జయరాం పాడిన మొదటి సినిమా పాట. ఈ పాటకు లయన్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రామిసింగ్ సింగర్, తాన్సేన్ అవార్డు లాంటి 5 అవార్డులందుకున్నారు. ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం అనారోగ్యంతో చెన్నైలో తన స్వగృహంలో కన్నుమూశారు. ఇటీవలే కేంద్రం ఆమెకు 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్తో గౌరవించింది. ఆ అవార్డు స్వీకరించకముందే వాణి జయరాం కన్నుమూయడం విషాదకరం. అయితే ఇంట్లో పనిమనిషి వచ్చి డోర్ తెరవకపోవడంతో సమీపంలోని వ్యక్తుల మరియు పోలీసుల సహాయంతో డోర్లు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే ఆమె ఇంట్లో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో ఉండడంతో హుటాహుటిన సమీపంలో హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారా, లేకపోతే కింద పడి చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది. ఆమె నుదురు, తలపై ఎవరో బలంగా కొట్టినట్టు గాయాలున్నాయి. ఇక గాయని వాణి జయరాం అనుమానాస్పద మృతి అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వయస్సు 78 ఏళ్లు. ఆమె మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వాణి జయరాం విషయానికొస్తే అటు దక్షిణాది 4 భాషలతో పాటు హిందీ భాషలో తన సుమధుర గానంతో అలరించింది. ఉత్తమ గాయనిగా 3 జాతీయ అవార్డులందుకున్నారు. ఆమె సినీ ప్రస్థానం విషయానికొస్తే తెలుగు పాటకు పల్లకి ఆమె గాత్రం. ఆమె గాత్రంలో అందమైన, అద్భుతమైన పాటలెన్నో ప్రాణం పోసుకున్నాయి. ఆమె పాట సమ్మోహనపరుస్తుంది, పరవశింపజేస్తుంది. ఒక్కసారి వింటే తృప్తి కలగదు. మళ్లీ మళ్లీ అదే పాట వినాలనిపిస్తుంది. కోయిల కూసినట్టు, గలగలా గోదావరి పరుగులు పెట్టినట్టు, గంగమ్మ ఉరకలెత్తి వచ్చినట్టు ఆమె పాట అనేక భావాలను మోసుకొస్తుంది. తన గానామృతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన గాత్రం వాణి జయరాం సొంతం. వాణి జయరాం తెలుగు సహా దాదాపు 19 భాషల్లో పాటలు పాడారు. 1945 నవంబర్ 30న తమిళనాడులో వేల్లూరులో పుట్టిన వాణి జయరాం తల్లి ద్వారా తెలుగు నేర్చుకున్నారు.
తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు కళైవాణి. 6 అక్కా చెల్లెలలో ఆమె 5వ సంతానం. తన 8వ ఏటనే సంగీత కచేరీ నిర్వహించిన వాణి జయరాం ముత్తస్వామి దీక్షితుల కీర్తనల ఆలాపనలో బాగా పాపులర్ అయింది. వాణి సాహిత్యంలోని లాలిత్యాన్ని, పాటలోని భావాన్ని ఒడిసిపట్టి అలవోకగా ఆలపించడం వాణి జయరాం సొంతం. వాణి జయరాం తల్లిగారు ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగరామానుజ అయ్యంగారి శిష్యురాలు. ఆమె కర్నూలులో పుట్టి పెరిగారు. ఆ కారణంగానే వాణి జయరాంకు తెలుగు మీద మంచి పట్టు వచ్చింది. అంతేకాదు సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కావడం వల్ల చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. 8వ ఏటనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడి అబ్బురపరిచిన బాల మేధావి. 1970లో మొదటిసారిగా సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా అరంగేట్రం చేశారు. గుడ్డి సినిమాలో పాడిన బోల్ రే పపీహారా వాణి జయరాం పాడిన మొదటి సినిమా పాట. ఈ పాటకు లయన్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రామిసింగ్ సింగర్, తాన్సేన్ అవార్డు లాంటి 5 అవార్డులందుకున్నారు. ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం అనారోగ్యంతో చెన్నైలో తన స్వగృహంలో కన్నుమూశారు. ఇటీవలే కేంద్రం ఆమెకు 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్తో గౌరవించింది. ఆ అవార్డు స్వీకరించకముందే వాణి జయరాం కన్నుమూయడం విషాదకరం. అయితే ఇంట్లో పనిమనిషి వచ్చి డోర్ తెరవకపోవడంతో సమీపంలోని వ్యక్తుల మరియు పోలీసుల సహాయంతో డోర్లు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే ఆమె ఇంట్లో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో ఉండడంతో హుటాహుటిన సమీపంలో హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారా, లేకపోతే కింద పడి చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది. ఆమె నుదురు, తలపై ఎవరో బలంగా కొట్టినట్టు గాయాలున్నాయి. ఇక గాయని వాణి జయరాం అనుమానాస్పద మృతి అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 78 ఏళ్లు. ఆమె మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వాణి జయరాం విషయానికొస్తే అటు దక్షిణాది 4 భాషలతో పాటు హిందీ భాషలో తన సుమధుర గానంతో అలరించింది. ఉత్తమ గాయనిగా 3 జాతీయ అవార్డులందుకున్నారు. ఆమె సినీ ప్రస్థానం విషయానికొస్తే తెలుగు పాటకు పల్లకి ఆమె గాత్రం. ఆమె గాత్రంలో అందమైన, అద్భుతమైన పాటలెన్నో ప్రాణం పోసుకున్నాయి. ఆమె పాట సమ్మోహనపరుస్తుంది, పరవశింపజేస్తుంది. ఒక్కసారి వింటే తృప్తి కలగదు. మళ్లీ మళ్లీ అదే పాట వినాలనిపిస్తుంది. కోయిల కూసినట్టు, గలగలా గోదావరి పరుగులు పెట్టినట్టు, గంగమ్మ ఉరకలెత్తి వచ్చినట్టు ఆమె పాట అనేక భావాలను మోసుకొస్తుంది. తన గానామృతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన గాత్రం వాణి జయరాం సొంతం. వాణి జయరాం తెలుగు సహా దాదాపు 19 భాషల్లో పాటలు పాడారు. 1945 నవంబర్ 30న తమిళనాడులో వేల్లూరులో పుట్టిన వాణి జయరాం తల్లి ద్వారా తెలుగు నేర్చుకున్నారు. తల్లిదండ్రులు